గుర్తుపెట్టుకోండి, వర్షం గ్యారెంటీగా పడుతుంది. పూర్వకాలంలో రైతులు రేల చెట్టును చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు. అలాగే నేను ఒకరోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాధిక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అబ్బాయి ఏ వండలు మనవడా అన్నాడు. తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు. ఉంది తాత అంటే ఒక కాయ కొట్టి తీసుకొని రా అన్నాడు. నేను ఒక కాయ తీసుకొని వచ్చాను సార్. తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు. కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్, 3 పార్ట్లుగా ఉంటుంది. ఆయన చీల్చి ఖచ్చితంగా వర్షం 15 రోజుల్లో పడిద్ది అన్నాడు. ఖచ్చితంగా 15 రోజుల్లో వర్షం పడింది సార్. ఎలా చెప్పావు తాత అంటే ఆయన చెప్పింది, రేల చెట్టుని మోదుగు చెట్టుని మనం చీల్చినప్పుడు విత్తనం కింద భాగంలో ఉంటే 45 రోజుల్లో వర్షం పడుతుంది. విత్తనం మధ్య భాగంలో ఉంటే 30 రోజుల్లో వర్షం పడుతుంది. విత్తనం పై భాగంలో ఉంటే 15 రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పాడు సార్. ఏ శాస్త్రవేత్త కూడా లేదు సార్. అలాంటి ఎంతో మంది వృద్ధులు చనిపోయారు సార్. ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే. మన వృద్ధుల్ని గౌరవించుకోవాలి. అలాంటి గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి సార్. నాకు ఈ అవకాశం